హాయ్ ఎవ్రీవన్, మేమైతే ఎర్లీ మార్నింగ్ 5:30 మందగిరి శనీశ్వర స్వామి ఆలయంకి అయితే బయలుదేరాం. సో కడప నుండి 15 కిలోమీటర్ల దూరంలో కనుమలపల్లిలో అయితే శనీశ్వర స్వామి ఆలయం ఉందండి. సో ఇక్కడ కులమత భేదాలకు అతీతంగా అందరూ వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటారనమాట. సో అందుకని చెప్పేసి మా వాళ్ళందరూ వెళ్ళారు, తైలాభిషేకం అయితే చేశారనమాట. సో మేము కూడా దువ్వూరికి వెళ్ళి ఉండడంతో మమ్మల్ని కూడా తైలాభిషేకం చేసి అయితే రమ్మన్నారు. సో శనివారం మాత్రమే తైలాభిషేకం జరుగుతుందండి. సో ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ 150 రూపీస్ టోకెన్ ఉంటుంది. సో 150 రూపీస్ కట్టేసామంటే నూనె కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో అలా మేమైతే తైలాభిషేకం చేసేసి స్వామివారిని ముక్కొని వచ్చామన్నమాట. సో తైలాభిషేకం ఎందుకు చేస్తారంటే ఆరోగ్యపరంగా ఏదన్నా సమస్యలు ఉన్నా ఆ సమస్యలు తొలగిపోవడానికైతే తైలాభిషేకం చేస్తారంటండి. అందుకని చెప్పేసి మేము కూడా తైలాభిషేకం చేసేసి స్వామివారిని దర్శించుకొని రిటర్న్ అయ్యామన్నమాట. మార్గ మధ్యమంలో ఇక్కడైతే చిన్మయ మిషన్ అనేది ఉందండి. ఆ మిషన్లో వచ్చేసి లలితా పంచాయత ఆలయం అయితే ఉందన్నమాట. సో ఇక్కడ శ్రీ లలితాదేవి ప్రధాన దేవతామూర్తిగా అయితే కొలువై ఉన్నారండి. పంచాయత ఆలయం అంటే 5 కదండి, 5 ఆలయాలు అనేది ఇక్కడ నిర్మించబడి ఉన్నాయన్నమాట. సో అమ్మవారు అయితే చాలా బాగున్నారండి. ఫస్ట్ వెళ్ళగానే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇలా శివుడిని అయితే పెట్టారనమాట. స్వామివారు అయితే చాలా ప్లెజెంట్గా ధ్యానం చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ అందరూ వచ్చి ధ్యానం అయితే చేస్తుంటారండి. చాలా ప్లెజెంట్ ఒక వైబ్ అయితే మనకి కలుగుతుందనమాట. నిజంగా నాకైతే చాలా నచ్చిందండి. నెక్స్ట్ ఫ్లోర్లో వచ్చేసి అమ్మవారు ఉంటారండి. ప్రధాన దేవతామూర్తిగా లలిత అమ్మవారు ఉంటారనమాట. ఇలా పక్కన వచ్చేసి ఇంకా 4 ఆలయాలు అయితే కొలువై ఉన్నారండి. సో ఫస్ట్ వచ్చేసి పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు, సూర్య భగవానుడు మరియు గణపతి స్వామి అనమాట. సో ఈ ఆలయాలు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ శ్రీ లలితాదేవి అమ్మవారు అయితే నిజంగా కూర్చున్నారేమో అమ్మవారు అన్నట్లు ఉన్నారండి. చాలా మంచిగా అయితే నాకు అనిపించింది అనమాట. సో ఇక్కడ ఒక టెంకాయ అయితే తీసుకున్నాను. అక్కడ స్వామి అర్చకులు అయితే ఇట్లా ప్రదక్షిణలు చేసి రమ్మ అన్నారనమాట. సో అందుకని చెప్పేసి నేను టెంకాయ పట్టుకుని ప్రదక్షిణలు అయితే చేసేసాను. బయట వచ్చేసి ఇలా టెంకాయ కొట్టడానికి ఉంటుందండి. సో టెంకాయ అయితే కొట్టేశాము. దేవతను అయితే మంచిగా దర్శించుకున్నాం అనమాట. సో చుట్టూ ఈ శేషాచలం కొండల మధ్యలో అమ్మవారిని అయితే ఇలా ఆలయం అయితే నిర్మించారనమాట. ఈ ఆలయం ఎత్తు సుమారు 90 అడుగులు ఉంటుందంటండి. సో ఆలయం అయితే చాలా మంచిగా ఉందన్నమాట. ప్లెజెంట్ వైబ్స్ అనేది కలుగుతాయి. చుట్టూ శేషాచలం కొండలు మధ్యలో ఇలా టెంపుల్ కూడా చాలా మంచిగా ఉందండి. గార్డెనింగ్ కానీ ఇక్కడ ఇలా తామర పుష్పాలు పెట్టడం కానీ చాలా బాగుందండి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఎవరన్నా అటువైపు అంటే కడప సైడ్ వెళ్ళిన వాళ్ళైతే తప్పకుండా చూడదగిన ప్లేస్ అనమాట. ఈ ఆలయాలన్నీ దర్శించుకుంటూ అమ్మవారిని చూసి ఇలా రావడము చాలా నాకైతే హ్యాపీ అనిపించింది. ఇలా అన్ని చుట్టూ తిరుగుతూ అన్నీ చూస్తూ వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే మామిడికాయల చెట్లు అయితే కుప్పలు పెట్టేశారండి. మామిడికాయల సీజన్ అవ్వడంతో, సమ్మర్ అవ్వడంతో కాయలైతే అస్సలు చాలా ఉన్నాయన్నమాట. సో గార్డెనింగ్ కూడా అంతే నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. ఎవరైనా తప్పకుండా వెళ్ళాలనుకుంటే ఈ టెంపుల్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. నాకైతే పర్సనల్గా చాలా మంచిగా నచ్చేసింది. ఈ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 to 12 వరకు అండి, ఈవినింగ్ 5 నుండి 8:30 వరకు అండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళొచ్చు అనమాట. టెంపుల్ నుండి మరీ రిటర్న్ అయ్యామండి. సో కడపలోని తొలి గడప వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకొని రావడానికైతే వెళ్ళామన్నమాట. సో వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకొని మరీ ఊరికైతే రిటర్న్ అయిపోయాం. ఆలయం అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. సో థ్యాంక్ యూ.